విజయవాడ జాతీయ రహదారిపైన ఎక్సైజ్ అధికారులు నిఘా పెంచారు. ఈ నేపథ్యంలోనే బస్సుల్లో గంజాయి రవాణా చేస్తున్న సమాచారంతో దాడులు చేశారు ఎక్సైజ్ అధికారులు. ఈ దాడుల్లో సుమారు 10 కేజీల గంజాయిని స్వాధీనం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏజెన్సీ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు ప్రైవేటు వాహనాల్లో తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది. విజయవాడ జాతీయ రహదారిపైన ఎక్సైజ్ అధికారులు నిఘా పెంచారు. బస్సుల్లో గంజాయి రవాణా చేస్తున్నారనే సమాచారంతో దాడులు చేసినట్లుగా ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. సోదాలో దాదాపు 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా ఎక్సైజ్ అధికారులు తెలిపారు. సుమారు 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏజెన్సీ ఏరియాల నుంచి బస్సులో హైదరాబాద్ గంజాయి తెలుస్తున్నట్లుగా స్మగ్లర్లు వెల్లడించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి, దీనిపై ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? గురు, ఏదైతే అటు హైదరాబాద్ తర్వాత శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులు తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రధానంగా చూసుకుంటే మత్తు పదార్థాలపైన పోలీసులు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అటు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఎక్సైజ్ పోలీసులు, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు కూడా సంయుక్తంగా దాడులు చేస్తున్నారు. ఇక్కడ చూసిన దాడుల్లో ఇటు డ్రగ్స్తో పాటు పెద్ద ఎత్తున ఈ గంజాయి అనేది హైదరాబాద్ మీదుగా ఏదైతే ఏజెన్సీ ప్రాంతం నుంచి హైదరాబాద్ మీదుగా అటు మహారాష్ట్ర, ముంబై, కర్ణాటక ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న ఈ గంజాయి ముఠాలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ షాద్నగర్ ప్రాంతంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఆ స్కూల్ పక్కనే ఉన్న ఒక పాన్ షాప్లో ఈ చాక్లెట్లు తీసుకున్న తర్వాత వారంతా విచిత్రంగా ప్రవర్తించడం, ఆ తర్వాత మత్తులోకి జారుకున్న తర్వాత విషయాన్ని గమనించిన స్కూల్ యాజమాన్యం వారందరినీ కూడా అటు పోలీసులకు సమాచారం అందించిన తర్వాత ఇటు సైబరాబాద్ కమిషనరేట్ సంబంధించిన స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు అక్కడికి వెళ్ళి ఆ పాన్ షాప్ నిర్వాహకులను దాదాపు 10 మందిని కూడా అదుపులోకి తీసుకున్న క్రమంలో ఆ చాక్లెట్లను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించిన తర్వాత వాటిని పరీక్ష చేస్తే దాంట్లో ఆ చాక్లెట్లో మత్తు పదార్థం గంజాయి కలిసిందని చెప్పేసి పోలీసులు అది గుర్తించారు. ఆ నివేదిక ఆధారంగా అటు ఆ షాద్నగర్ పరిసర ప్రాంతంలో ఉన్న మొత్తం పాన్ షాప్లపైన దాడులు చేశారు. ఇక తాజాగా హైదనగర్ ఎక్సైజ్ పోలీసులు కూడా ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఈ గంజాయి రవాణా చేస్తున్నారో వారందరినీ కూడా 10 మందిని అదుపులోకి తీసుకొని దాదాపు 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ప్రైవేట్ వాహనాల్లో పోలీసు ఏదైతే గంజాయిని రవాణా చేస్తున్నారో ఈ ఏజెన్సీ విశాఖ, అరకు ఇతర ప్రాంతాల నుంచి ఏదైతే ఈ గంజాయిని పెద్ద మొత్తంలో రవాణా చేస్తున్న క్రమంలో పోలీసులు అరెస్ట్ చేయడమే కాకుండా ఈ వాహనాలు సీజ్ చేసిన క్రమంలో అటు కోర్టు కేసులు ఎదుర్కోవాలంటే సంవత్సరాల తరబడి జరుగుతుందని ప్రయాణికుల్లాగా నటిస్తూ వారికి సంబంధించిన ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఈ గంజాయిని అనేది రవాణా చేస్తున్న ముఠాలు చేస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. ఇందులో భాగంగానే ఈరోజు హైదనగర్ ఎక్సైజ్ పోలీసు తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో ఓ ప్రత్యేకమైన చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి మొత్తం 6 బస్సులను తనిఖీలు చేశారు. అందులో ప్రయాణికుల్లాగా నటిస్తున్న 10 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకొని 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరోపక్కన రాచకొండ కమిషనరేట్లో పరిధిలో కూడా ఏదైతే డ్రగ్స్ను ఈ గోవా నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చే డ్రగ్స్ను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న మరో 2 ప్రైవేటు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణలో మత్తు పదార్థం అనే మాట వినపడకూడదు. ఇటు డ్రగ్స్ కానీ, కొకైన్ కానీ, ఆ తర్వాత ఈ గంజాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో కనపడకూడదు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 3 కమిషనరేట్ల పోలీసులే కాదు, డీజీపీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ గంజాయి ముఠాలపైన, తర్వాత మత్తు పదార్థాల ముఠాలపైన ప్రత్యేకమైన నిఘా పెట్టి పోలీసులు దాడులు సోదాలు అనేది కొనసాగుతుంది. ఇందులో భాగంగానే ఎక్కడైతే గంజాయి ముఠాలు ఏదైతే హైదరాబాద్ వదిలి పారిపోయారని తెలిసినప్పటికీ కూడా పోలీసుల నిఘా మాత్రం యథావిధిగా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రైవేట్ రవాణా ఏదైతే ఉపయోగించుకొని బస్సుల్లో ఈ స్మగ్లర్లు గంజాయి రవాణా చేయడం జరుగుతుందో వాటన్నిటిపైన నిఘా పెట్టడమే కాకుండా గతంలో ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ ప్రైవేట్కు సంబంధించిన ఈ కొరియర్లలో ఎల్ఎస్డి డ్రగ్స్ అనే స్టాంప్ సైజ్లో ఉన్న డ్రగ్స్ను తీసుకొని వాటిని పోస్టల్ డిపార్ట్మెంట్ల ద్వారా కూడా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో, ఆ తర్వాత ప్రభుత్వ ప్రైవేట్ ఆర్టీసీ బస్సులో కార్గో సర్వీసెస్, ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా ఈ డ్రగ్స్, ఆ తర్వాత గంజాయి ముఠాలు ఏవైతే ఈ గంజాయిని సరఫరా చేస్తున్నారో వాటన్నిటిపైన నిఘా పెట్టి ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు అటు షాద్నగర్లో ఏదైతే చిన్నారులకు చాక్లెట్ రూపంలో గంజాయి కలిపిన ఈ మత్తు చాక్లెట్లను విక్రయిస్తున్న ముఠాలు ఎవరు విక్రయిస్తున్నారు, ఈ పాన్ షాప్లకు ఎవరు అందిస్తున్నారని అటు సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఇటు రాచకొండ పోలీసులు కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ పైన ప్రత్యేకమైన నిఘా పెట్టారు. ఎక్సైజ్ పోలీసులతో కలిపి దాడులు ఎక్కడికక్కడ చేస్తున్నారు. మరోపక్కన ఈ పబ్స్ ఏవైతే రిసార్ట్స్ అనేవి ఉన్నాయో ఈ పబ్స్, ఆ తర్వాత రిసార్ట్స్ల వద్ద హైదరాబాద్ పోలీసులు, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టి ఈ డ్రగ్స్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ డ్రగ్స్ వ్యాపారస్తులు తీసుకునేవారు వీరందరినీ కూడా కట్టడి చేసేందుకు పెద్ద ఎత్తున ఇంకా సోదాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. గురు అయితే కృష్ణ, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సిపిలో ఉక్కుపాదం మోపుతామని వెల్లడించారు కదా, అయినా కూడా ఈ అక్రమ గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఇంకా రవాణా కొనసాగుతుంది. దీనిపైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఖచ్చితంగా ఏదైతే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులకు అప్పగించిన తర్వాత వీరిపైన ఎక్కువ కేసులు నమోదు చేశాం. వీరు ఒకవేళ విడుదల కావాలంటే, జైలు నుంచి బెయిల్ మీద రావాలంటే దాదాపు 2 నుంచి 3 సంవత్సరాలు పట్టే అవకాశాలు ఉంటుంది. అంతేకాకుండా ఆ తర్వాత పోలీసులు ఛార్జ్షీట్ ఏదైతే దాఖలు చేస్తారో దాఖలు చేసిన మరుక్షణమే పోలీసులు ఏదైతే కోర్టులలో ఏళ్ల తరబడి కేసులు కొనసాగకుండా వీరిపైన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వెంటనే శిక్ష పడేలా ఏర్పాటు చేసినారు. ఆ తర్వాత 10 నుంచి 15 సంవత్సరాలు, కొంతమందికి యావజ్జీవ కారాగార శిక్ష కూడా పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీని మీద పోలీసులు ప్రత్యేకమైన నిఘా పెట్టి వీరందరినీ కూడా కట్టడి కూడా చేస్తున్నారు. హైదరాబాద్లో అమ్మకాలు జరపకపోయినా సరే తెలంగాణ ప్రాంతం నుంచి ఏమారుమార ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు గంజాయి రవాణా చేసినా కూడా ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటాము, అరెస్ట్ చేస్తామని పోలీసులు కూడా చెప్తున్నారు. ఏజెన్సీ శివారు ప్రాంతంలో ఏదైతే అంటే ఏజెన్సీ నుంచి వస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్లో ఉన్న చెక్ పోస్టు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన చెక్ పోస్టులో చాలా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం అనేది, దానివల్లనే హైదరాబాద్ నుంచి, ఆ తర్వాత తెలంగాణ పరిసర ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు కూడా గంజాయి రవాణా అవుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే ఇప్పుడు పోలీసులు ప్రత్యేకమైన నిఘా పెట్టి శివారు ప్రాంతాలు ఎక్కడికక్కడ కట్టడి చేసి రవాణా సౌకర్యాల్లో కాదు ఏ తరాల్లో అయినా సరే, అంటే ఏదైతే పోలీసులకు కనుగప్పి ఈ గంజాయి రవాణా కానీ, మత్తు పదార్థం ఏదైనా, డ్రగ్స్ అయినా ఏదైనా సరే సరఫరా చేస్తే ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేస్తాము, జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.